కొత్త వలస ఆర్సీఎం ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక సమావేశం నిర్వహించారు. 1995 నుంచి 2000 సంవత్సరం నాటి 10వ తరగతి వరకు ఆర్సీఎం స్కూల్లో చదువుకున్నామని పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమావేశం 25 సంవత్సరాలు అయినందున ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నామని అన్నారు. సింగపల్లి శ్రీను ఆధ్వర్యంలో పూర్వ విద్యార్థులు అందరితో మాట్లాడి ఈ సమావేశంలో 10వ తరగతి చదివిన వారు ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. ఆర్సీఎం స్కూల్ ఉపాధ్యాయుడు సత్యనారాయణ మాట్లాడుతూ, నా దగ్గర చదువుకున్న విద్యార్థులు పెద్ద స్థాయిలో ఉన్నారు. ఒకే మాట, సెల్ ఫోన్ పిల్లలకు ఇచ్చేటప్పుడు తల్లిదండ్రులు పిల్లలు ఏం చేస్తున్నారో కనిపెట్టాలని అన్నారు. వాళ్ళకి మంచి స్థాయిలో చదువుకోవాలని పూర్వ విద్యార్థులకు అన్నారు. అనంతరం పూర్వ విద్యార్థులందరూ ఈ సమావేశంలో మొక్కలు నాటారు, ఆటపాటలు నిర్వహించారు. All of you are doing well. You have fared well and you have remembered this particular soil of Ondadaba RCM school. You have stepped today to thank God, to be together and to share your love, your ideas and views to be what you all are today. So we thank God for the great gift of you. Let us give big hand to God as we clap everyone for each other. ఆర్డర్ ఏంటి చెప్తారు. ఆర్డర్ ప్రకారం ఫోటో సెషన్ అయిన తర్వాత 25th May and 25th year old. So such a way you have set up to get together. నేను డాక్టర్ స్పందన గీతంలో అసోసియేట్ ప్రొఫెసర్గా చేస్తున్నాను. ఇక్కడ మేము 5 సంవత్సరాలు అందరం కలిసి చదివాం. ఇక్కడే జీవితానికి సరిపడా పోటీతత్వం, విలువలు, ఇంకా పరిశీలనాత్మక ధోరణి నేర్చుకోవడం జరిగింది. మాకు ఇవి చాలా ఉపయోగపడ్డాయి. అందరూ చాలా ఆనందంగా, ఆహ్లాదంగా, పోటీగా చదివేవాళ్ళం. ఒకరినొకరికి సాయం చేసుకుంటూ ముందుకు సాగడం జరిగింది. అది మా భావజాలంలో ఇప్పటికీ అలాగే ఉంది. అందరం కలిసి చేయడం, ఎక్కడున్నా అందరితో కలిసి అందరినీ ముందుకు తీసుకెళ్ళి ఒక వ్యవస్థ కోసం, ఒక సమాజం కోసం మేము కష్టపడి పనిచేసే తత్వం మాకు ఈ స్కూల్లో అలవాటైంది. దానికి మా పాఠాలు చెప్పిన అందరి గురువులకి మేము సర్వదా కృతజ్ఞులం. మాకు చాలా ఇష్టంగా నేర్పిన చదువు ఇక్కడ. సో అదే పిల్లలందరూ కూడా చాలా ఇష్టంగా చదువుకుంటారు, సమాజానికి ఉపయోగపడతారు అని భావిస్తూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన నా స్నేహితులందరికీ కృతజ్ఞతలు. మీ అందరూ వెల్ ఎడ్యుకేటెడ్, మంచి ఉన్నస్థితిలో ఉన్నారు. ఆ రకంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈ అవకాశం ఇచ్చిన పిల్లలందరికీ కూడా పేరు పేరున ఈ 95-2000 బ్యాచ్ పిల్లలందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు. అదేవిధంగా రెవరెండ్ ఫాదర్ రాజు గారికి కూడా మన ఇక్కడ సంస్థ తరఫున, అదేవిధంగా మన విద్యార్థుల తరఫున కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. సిస్టర్ ఎలైసా గారికి, అలాగే ఇప్పుడు సిస్టర్గా ఉన్నటువంటి మన ప్రసన్న సిస్టర్ గారికి, అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీ అందరూ పిల్లలందరూ కూడా ఉన్నత స్థితికి వెళ్ళాలి, కుటుంబ వ్యవస్థ బాగుపడాలి, పిల్లలు మంచి పొజిషన్లోకి వెళ్ళాలి, వాళ్ళని సకరంగా పెంచాలి. ఎందుకంటే ఈరోజు బెట్టింగ్లు చూస్తున్నాం, చాలా వరకు పిల్లలు సెల్తోనే ఆడుతున్నారు. కాబట్టి పిల్లాడిని ఇప్పటి నుంచే సెల్ ఇవ్వడం తగ్గించండి. ఒకవేళ గమనించండి, ఎందుకంటే పిల్లలు రాత్రి 10-10:30 వరకు 11 వరకు ఆడుకుంటున్నారు. సో అది మనం గమనించాలి. అది గమనిస్తే, ఎందుకంటే రాత్రి 12-1 గంటల వరకు వాళ్ళు సెల్ చూశారనుకోండి, దాన్ని మానసిక సామర్థ్యం తగ్గిపోద్ది, ఆరోగ్య దెబ్బతింటుంది, చాలా వరకు కూడా నష్టాలు జరుగుతాయి. కాబట్టి ఇది మీ అందరూ గమనించాలని, మీ అందరూ మంచి మనస్థితికి మీ వేరు రంగాల ఉన్నతికి వెళ్ళాలని కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నాయుడు
1995-2000 బ్యాచ్ విద్యార్థులు నాకు సన్మానం చేయడం అనేది చాలా గొప్ప విషయం, పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఎందుకంటే మరి ఆర్సీఎం సంస్థ అనేది క్రమశిక్షణకు మారుపేరు. మరి ఆ రోజుల్లో మా దగ్గర చదువుకునే విద్యార్థులందరూ కూడా వేరు వేరు రంగాల్లో ఆయా రంగాల్లో సుశిక్షితులై ఉన్నారు. మరి ఆ విధంగా నిరంతరం కూడా మన పాఠశాల యాజమాన్యం ఆర్సీఎం యాజమాన్యానికి మేము రుణపడి ఉంటాము. అయితే మరి పిల్లలందరికీ నేను చెప్పేది ఒకటే, మీరు విద్యార్థులకు సరైనటువంటి సమయపాలన చెప్పండి. విద్యార్థులకు ముఖ్యంగా సెల్ వినియోగము తగ్గించండి. వాళ్ళు ఏంటంటే మంచి లక్ష్యాలను ఇవ్వండి. జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగడానికి మనం సహకరిద్దాం. వాళ్ళకి ప్రెజరైజ్ చేయొద్దు. దయించి మీకు అందరూ చెప్పేది ఒకటే, ఒత్తిడి తేకండి. పిల్లల్లో నైపుణ్యాలు ఉంటాయి. వాళ్ళు చాలామంది పిల్లలు ఈరోజు ఏంటంటే శాస్త్రీయ సాంకేతిక రంగాల్లో చాలా విషయాల్లో ఇప్పుడు ఐఐటి అయితేనేమి, ఎన్ఐటి అయితేనేమి, ఇలా అలాగే మెడిసిన్లో ఇప్పుడు నీటు ఎగ్జామ్లు అయితేనేమి మంచి మంచి ర్యాంకులు ఈ క్యాంపస్ నుంచి సంపాదించడం జరిగింది. అయితే ఈరోజు కూడా మరి మా పిల్లలు మదర్ చదువుకున్న పిల్లలు అబ్రాడ్లో చాలామంది ఉన్నారు. ఆ విధంగా గర్వకారణంగా మేము భావిస్తున్నాము. ఈరోజు మీ అందరికి కూడా ఒకటే, మీరు క్రమశిక్షణమైన వాతావరణంలో పిల్లల్ని పెంచండి. కుటుంబంలో సమన్వయంతో వెళ్ళండి. భార్యాభర్తలు కుటుంబ వ్యవస్థ చాలా గొప్పది. కాబట్టి ఈ విధంగా ముందుకు సాగాలని పిల్లలందరికీ మరొకసారి నేను సలహా ఇస్తూ, మరి ఇందాక చెప్పినట్టు మీకు ఏంటంటే మరి అందరూ కలిసి భోజనం చేయండి. ప్రేమ వాత్సల్యం పిల్లలకు అందుతుంది. అలాగే పిల్లల్ని మంచి వాతావరణంలో పెంచండి. ఈ రకంగా చేసినట్లయితే భవిష్యత్తులో పిల్లలు ఈ దేశానికి ఉపయోగపడే పౌరులుగా మంచి 1999-2000 సెయింట్ మేరీస్ ఉన్నత పాఠశాల ఆర్సీఎం స్కూల్ కొండడాబాలో నేను 10th క్లాస్ చదువుకోవడం జరిగింది. అయితే ఇప్పటికీ 25 సంవత్సరాలు పూర్తయింది. మేము 10th క్లాస్ మేమందరం కూడా చదువుకుని 25 సంవత్సరాలు పూర్తయింది. సో దీనికోసం ఒక 2 సంవత్సరాల క్రితం నుండి మేము బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తున్నాం. ముఖ్యంగా ఎంతమంది అయినా సరే ఏర్పాటు అయ్యారంటే ఈరోజు దీని వెనకతల పిల్లర్స్ ఉన్నారు. ఒక 3 పిల్లర్స్ ఉన్నారు మా వెనకతల. వాళ్ళు బ్యాక్గ్రౌండ్లో ఉన్నారు, ఇప్పటికీ అలాగే ఉన్నారు. ముందుకు రావాలి. సంగంపల్లి శ్రీని కానీ, మన భాస్కర్ కానీ, పంచదార్ల రమణ కానీ, ఇక్కడ లోకల్లో ఉన్నట్టు ముఖ్యంగా సుమలత, వీళ్ళందరూ కూడా ఎంతో గ్యాదర్ చేసి బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసి ఈరోజంతా ఇంతమంది మేము సంతోషంగా ఈ సమావేశానికి హాజరు కావడం జరిగింది. ముఖ్యంగా అన్ని బంధాల కన్నా స్నేహబంధం చాలా విలువైనది. అది అందరికీ తెలుసు. ఎవరు ఏ స్థాయిలో ఉన్నా మాకు అది అనవసరం. మేమందరం స్నేహితులం. ఒకప్పుడు మాకు ఈ పాఠశాల చాలా నేర్పింది. విద్యాబుద్ధులు కావచ్చు, క్రమశిక్షణ కావచ్చు. ముఖ్యంగా మా గురువుగారు అయినటువంటి సత్యనారాయణ గారు కూడా ఇక్కడే ఉన్నారు. మేము చాలా విషయాలు నేర్చుకున్నాం ఈ పాఠశాల నుంచి. అవన్నీ నేర్చుకుని ఈరోజు ఒక్కొక్కరం కూడా ఒక్కొక్క ప్రొఫెషన్లో మంచి మంచి స్థాయిలో స్థిరపడడం జరిగింది. ఇవన్నీ కూడా మున్ముందు కూడా మేము ఈ స్నేహబంధాన్ని మేము ముందుకు కొనసాగిస్తాం. ఎప్పటికీ కూడా మేము ఇలాగే ఉంటామని, మున్ముందు కూడా మళ్ళీ ఇలాంటి కార్యక్రమాలు మరందరూ కూడా, అంటే మేమే కాదు, ఈ పాఠశాలలో చదువుకున్న మరికొంతమంది విద్యార్థులు కూడా ఇన్స్పైర్ అయ్యి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి ముందు తరాల వారికి ఆదర్శప్రాయంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో మరొకసారి మా అందరి తరపున, మా స్నేహితులందరి తరపున మాషార్కి అలాగే ఈ ఆర్సీఎంకి మేము ఎప్పటికీ రుణపడి ఉంటామని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం.